డాక్టర్, ఇందాక మనం ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన అమ్మాయికి స్పృహ వచ్చింది. ఒకసారి లోపలికి రమ్మను. ఓకే డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, కూర్చో. నీ పేరు సీత కదూ? అవును డాక్టర్. నా పేరు మీకెలా తెలుసు? నువ్వు సీతారామ స్వగృహ ఫుడ్స్ నడుపుతావు కదూ? అవును డాక్టర్. మీరు మా ఫుడ్స్ తిన్నారా? చాలా బాగుంటాయి. చాలాసార్లు తెప్పించుకున్నాను. నువ్వు కూడా మా ఇంటికొచ్చి డెలివరీ ఇచ్చావమ్మా. నువ్వు బాగా తెలుసు. చాలా సంతోషం డాక్టర్. అది సరే, నువ్వు గుళ్ళో స్పృహ తప్పి పడిపోయిన విషయం నీకు గుర్తుందా? గుర్తుంది డాక్టర్. కళ్ళు తిరుగుతూ ఉంటే అలా కూలబడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు మేడం. అలా ఎందుకు పడిపోయావో నీకు తెలుసా? తెలుసు డాక్టర్. ఏం తెలుసు? నేను తల్లిని కాబోతున్నాను కదా. మీరిప్పుడు చెప్పబోయే విషయం అదే కదూ? నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. ఈరోజు మా పెళ్లి రోజు. ఆ శుభవార్త మీ నోటు నుంచి విని మా ఆయనకి చెప్తే ఇంకా సంతోషంగా ఉంటుంది డాక్టర్. చెప్పండి. ఒకసారి మీ వారిని పిలిపించమ్మా. వద్దు డాక్టర్, ఆయనకి నేనే చెప్పాలి. నేను చెప్తే ఆయనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది డాక్టర్. వెడ్డింగ్ డే గిఫ్ట్ డాక్టర్. అలా కాదమ్మా, మీ వారితో నేను కాస్త మాట్లాడాలి. లేదండి, నాతో చెప్పండి, పర్వాలేదు. అయినా నేను తల్లి కాబోతున్న విషయం నేను చెప్తే బాగుంటుంది కదా డాక్టర్. చూడమ్మా, నువ్వు పడిపోయింది తల్లివవుతున్నందుకు కాదు. మరి? నీకు వేరే ప్రాబ్లం ఉంది. ఒకసారి మీ వారితో నేను డిస్కస్ చేయాలి. పర్వాలేదు డాక్టర్, నాతోనే చెప్పండి. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. నువ్వు తెలిసిన మనిషివి కాబట్టి అనుమానం వచ్చి స్కానింగ్ చేయించాను. రిపోర్ట్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ విషయం గురించి మీ వారికి తెలియటం మంచిది. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన స్టేజ్లో ఉంది. ఏమంటున్నారు డాక్టర్? మీరు చెప్తుంది నిజమేనా? అసలు నాకిప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు. అలాంటిది ఒకేసారి బ్రెయిన్ ట్యూమర్ ఏంటి డాక్టర్? ప్రతిసారి ప్రాబ్లం రావాలని లేదు. ఒక్కోసారి ఆ సిమ్టమ్స్ వచ్చినా మీరు గుర్తించలేకపోయిండొచ్చు. తలనొప్పి వస్తే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. వామిటింగ్స్ అయితే ఎలర్జీ కలిగించే ఫుడ్ తిన్నామని సరిపెట్టుకుంటారు. ఇలా గుర్తించే అవకాశం లేకుండా ట్యూమర్ ముదిరిపోయేదాకా తెచ్చుకుంటారు. ఇప్పుడు మీకు బ్రెయిన్ ట్యూమర్ 4th స్టేజ్లో ఉంది. అంటే నేను ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. సర్జరీ చేసినా బ్రతికే అవకాశాలు చాలా చాలా తక్కువ. సీత, నువ్వెప్పుడెప్పుడు బిడ్డని నాకు బహుమతిగా ఇస్తావో అని నేనెదురు చూస్తున్నాను. మన బిడ్డని నువ్వు నా చేతుల్లో పెట్టే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను.
బిడ్డ ఈ భూమి మీదకి రాగానే మా అమ్మ నాన్న నా దగ్గరకు వస్తారు. మన ఇల్లు అప్పుడు అయోధ్య నిలయంగా మారిపోతుంది. ఆ పుట్టే బిడ్డ మన భవిష్యత్తుని మార్చేస్తుంది సీత. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం విడిగా నలిగే రాణి, ఇదిగోమ్మా కాఫీ తాగు. అయ్యో తాతయ్య, కాఫీ మీరు పెట్టారు? ఎవరు పెడితే ఏముందమ్మా, ముందు కాఫీ తాగు. వద్దు తాతయ్య. ఇలాగైతే ఇలాగమ్మా, భోజనం చేయడం లేదు, మంచినీళ్ళు తాగడం లేదు, రోజు రోజుకి ఎలా నీరసించిపోతున్నావో చూడు. రాధాకృష్ణ లెటర్లో ఏం రాశాడమ్మా? నేను వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకూడదు, వేళకు భోంచేసి మందులు వేసుకొని నిశ్చింతగా ఎటువంటి ఆలోచన లేకుండా నిద్రపోవాలని చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తల్లి? మరేం చేయమంటారు తాతయ్య? అసలు ఆయనకి నిజంగా నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతారా చెప్పండి? అంతగా వెళ్ళిపోవాలి అనుకున్న వారే అయితే ఆయనతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళిపోవచ్చు కదా. ఇంట్లో వీళ్ళు చేస్తున్న పనులకి ఆయనకి కాదు, నా మనసు కూడా చాలా గాయపడింది. నాకు కూడా ఎన్నోసార్లు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎవరి కోసం ఆగిపోయాను, ఆయన కోసం కాదు. అలాంటిది ఆయన నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయారో చూడండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ అని ఎందుకంటారో తెలుసా అమ్మా? అంత జరిగితే నువ్వు ఆ బాధని భరించావు, కానీ మీ ఆయన భరించలేకపోయాడు. పిల్లల విషయంలో, కుటుంబాన్ని చూసుకునే విషయంలో మీ ఆడవాళ్లకున్నంత ఓపిక గాని సహనం గాని మా మగజాతికి ఉండదమ్మా. అందుకే ఓర్పులో మిమ్మల్ని ఆ భూదేవితో పోలుస్తారు. నాగలితో నెత్తని చీల్చినా తినడానికి గింజలనిస్తుంది, గుణపాలతో గుండెను తవ్వినా తాగడానికి నీళ్ళిస్తుంది. మనం ఎంత హింసించినా అమ్మలా ఆదరిస్తుంది. అందుకే పిల్లల విషయంలో ప్రతి తల్లి ఆ భూదేవితో సమానం అంటారు. తాతయ్య, భూదేవి కూడా భరించలేనప్పుడు ప్రళయం సృష్టిస్తుంది తాతయ్య. ఎంత సహనానికైనా ఒక హద్దంటూ ఉంటుంది కదా, అది దాటితే భరించడం కూడా కష్టమే. బాలు, శశి చేస్తున్న ఆగడాలు భరించటం చాలా కష్టమవుతుంది తాతయ్య. నా కళ్ళ ముందే అందరినీ దూరం చేస్తున్నారు. చివరికి నా భర్తని కూడా విసిగెత్తి ఇల్లు వదిలిపోయేలా చేశారు. ఇంకా ఇంకా ఎందుకు భరించాలా అనిపిస్తోంది. నాకు కూడా ఈ ఇంటి నుంచి ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తోంది తాతయ్య. అలాంటి పరిస్థితులు వస్తాయని నాకు అనిపిస్తుందమ్మా. మొన్న సీత బజార్లో కనిపించి ఏదో ఒక రోజు అత్తయ్యని మావయ్యని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఇక్కడ మాయమైన అయోధ్యని అక్కడ సృష్టించుకుందామని చెప్పిందమ్మా ఆ తల్లి. నిజంగా నాకు ఇప్పటికిప్పుడు సీత దగ్గరికి వెళ్ళిపోయి తనతో పాటే ఉండిపోతే ఎంత బాగుంటుందనిపిస్తోంది. సీత బంగారు తల్లి తాతయ్య. తనకి మనమంటే ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం. అత్తమ్మ అత్తమ్మ అంటూ ఎంత ఆప్యాయంగా పలకరిస్తుందో. అంత మంచి పిల్లని ఈ ఇంటి నుంచి బయటికి పంపించి
ఈ ఇంటిని నరకం చేశారు. అందరూ వెళ్ళాక ఒక శిథిలాలయంలా మిగిలిన ఈ ఇంట్లో బాలు శశినే ఉంటారు. నిజంగా మనం సీతారాం దగ్గరికే వెళ్ళిపోదాం తాతయ్య. వాళ్ళు కోరుకునేది అదేనమ్మా. వస్తుందమ్మా, ఆ రోజు త్వరలోనే వస్తుంది. నిజంగా సీత లాంటి కోడలు ప్రతి ఇంటికి ఒకరుండాలి తాతయ్య. నా ఆయుష్ కూడా పోసుకొని ఆ సీత నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. దూరమైపోయిన నా వాళ్ళందరూ తిరిగి దగ్గర కావాలన్నా సీతారాములకి బిడ్డ పుట్టాలి. ఆ పసిబిడ్డని నా చేతులతో ఎత్తుకొని అందరికీ చూపించి వీడే నా వారసుడు అని గర్వంగా చెప్పుకోవాలి. మై డియర్ బాలు, ఈరోజు ఒక స్పెషల్ డే. అదేంటో నీకు తెలుసా? Many more happy returns of the day, my dear angel. వావ్ బాలు, నా బర్త్డే ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. ఐ లవ్ యూ మై డియర్ బేబీ. Love you too, my dear baby. హలో, హ్యాపీ బర్త్డే మై డియర్ బేబీ. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈసారి మాత్రం నాకు బర్త్డే విషెస్ చెప్పడంలో మీరు లేట్ అయ్యారు డాడ్. అవునా? ఎస్ డాడ్. ఇదిగో బాలు ఆల్రెడీ విషెస్ చెప్పి గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు. చూడండి, డైమండ్ రింగ్. ఓ వావ్, వెరీ నైస్. అల్లుడు, ఇన్ని సంవత్సరాలు అందరికంటే ముందు నేనే నా బేబీకి విషెస్ చెప్పేవాణ్ణి. కానీ ఫస్ట్ టైం నాకంటే ముందు నువ్వు విషెస్ చెప్పి నన్ను ఓడించవలడు. దట్ ఈస్ మై బేబీ డాడ్. విషెస్ మీ ఆయన చెప్పినా ఈ రోజు నీ బర్త్డేని మాత్రం నేనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను బేబీ. అల్లుడు, త్వరగా ఇంటికొచ్చేయాలి. ఈవినింగ్ ఫ్రెండ్స్ ని కావలసిన వాళ్ళందరినీ పిలిపించి ఈవినింగ్ మన ఇంట్లోనే శశి బర్త్డేని చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. అలాగే మావయ్య, పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ. అదంతా నాకొదిలేయాలడు. పార్టీ నాది, దానికేమేం కావాలో ఆ ఖర్చంతా నాది. మీరు ఖర్చు పెట్టడం ఏంటి మావయ్య? అల్లుడు, తను నీకు భార్య కావడానికి ముందు నాకు కూతురు. డైమండ్ రింగ్ ఇచ్చి నాకంటే గొప్పగా నీ ప్రేమని చూపించావు కదా, మరి నా కూతురు మీద నా ప్రేమని నేను కూడా చూపించుకోవాలి కదా. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వలుడు. సరే మావయ్య, మీ ఇష్టం. శశి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మనం పార్టీ అద్దరగొట్టేద్దాం. అలాగే బాలు. లవ్ యూ బాలు. లవ్ యూ టు శశి. బాయ్. ఏమ్మా, మీ ఆయనకి నీ మీద నిజంగానే ప్రేముంది కదూ? గుర్తు పెట్టుకుని డైమండ్ రింగ్ తెచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు. ఏం జరిగినా నీ మీద ప్రేమ తనకి రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. నా బలం కూడా అదే కదా డాడ్.
ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని ఈ ఇంటిని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. అది సరే గాని బేబీ, సాయంత్రం ఇంట్లో పార్టీ అంటే మీ అత్త ముసలోడు గోల చేయరు కదా? ఖచ్చితంగా గొడవ చేస్తారు డాడ్. మనకు కావాల్సింది కూడా అదే కదా. పార్టీ జరగాలి, వాళ్ళు అడ్డుపడాలి, నేను ఏడవాలి, బాలుకి కోపం రావాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇల్లొదిలి బయటికెళ్ళిపోవాలి. అంతే కదా తల్లి? ఎగ్జాక్ట్లీ డాడ్. రతాలు, సీత ఎక్కడా? లోపలున్నది బాబు. ఏం చేస్తుంది? ఏమో బాబు, గుడికి పోయి ఆలస్యంగా వచ్చినది. ఏం మాట్లాడకుండా లోనికి పోయినది బాబు. రతాలు, తనతో పాటు నేను గుడికి వెళ్ళలేదని బాధ అనుకుంటాను. ఈ రోజు తమరు పెళ్లి రోజు కదా బాబు. సీతమ్మ గారితో పాటు తమరు కూడా గుడికి పోయొచ్చుంటే చాలా బాగుండేది కదా బాబు. బాగానే ఉండేది రతాలు, కానీ నాన్నగారి కోసం వెతకడానికి వెళ్లాల్సి వచ్చింది. నాన్న తిరిగి రావాలి, అమ్మ మొహంలో ఆనందం చూడాలి. అప్పుడు గాని మనశ్శాంతిగా ఉండదు. అప్పటి వరకు పెళ్లి రోజైనా పండగ రోజైనా మేము సెలబ్రేట్ చేసుకోలేం. అది నిజమే బాబు. అందరూ ఆనందంగా ఉంటే బావుంటుంది కానీ ఒకరు బాధపడుతుంటే ఆనందంగా ఉండడం కుదరదు. సీతమ్మ లోన వంట చేస్తున్నట్టుంది. వెళ్ళండి బాబు. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. భగవంతుడా, ఎందుకు నాకింత పెద్ద శిక్ష విధించావు? కనీసం నా భర్తకి ఒక బిడ్డని కనిచ్చేంత వరకైనా నాకు ఆయుష్నివ్వలేవా? ఈ విషయం తెలిస్తే నా భర్త ఏమవుతాడో ఏంటో. సీతా, సీతా, సీతా. అయ్యో, ఇలా జరుగుతుంది అనుకోలేదు సీత. సారీ. ఏమైందండి? సారీ సీత, నేను నిజంగా చూసుకోలేదు. నీకోసం వెతుకుతూ అనుకోకుండా చేయి తగిలి. పర్వాలేదండి, దాందేముంది? చెయ్యి పొరపాటున తగిలిందంటున్నారు కదా, ఇప్పుడేమైంది? పగిలింది ఫోటోనే కదా. పగిలింది ఫోటోనే కావచ్చు సీత, కానీ దీనివల్ల నా మనసు ఎన్ని ముక్కలై ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నీకు సంబంధించిన ఏదైనా నేను చాలా అపురూపంగా చూసుకుంటాను. నీకు ఏ కష్టం వచ్చినా తట్టుకోలేను సీత. ఏంటండి మీరు? ఏంటిది చిన్నపిల్లల్లాగా? ఊరుకోండి. ఎవరైనా చూసారంటే ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు అనుకుంటారు. అనుకునే వాళ్ళని అనుకోనివ్వు, నాకేంటి? నేను వాళ్ళ కోసం బాధపడ్డం లేదు. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నిన్ను ప్రేమించట్లేదు. నాకు నా భార్య అంటే ప్రాణం. నా భార్యకి చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం పోతుంది. నీకు సంబంధించిన ప్రతిదీ నాకు అపురూపమే. ఎంత ప్రేమండి నేనంటే. నాకు కష్టం వస్తే భరించలేను అంటున్నారు. మరి రేపు నా ప్రాణం పోతే ఏమైపోతారండి? ఏంటి సీత అలా చూస్తున్నావు? ఏం లేదు.
ఇంత ప్రేమని పొందినా నేనెంత అదృష్టవంతురాలనా అని ఆలోచిస్తున్నాను. కాదు సీత, నీలాంటి భార్యని పొందినా నేను చాలా అదృష్టవంతుణ్ణి. అతి తొందరలోనే మనకు బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ కోసం అందరూ ఇక్కడికొస్తారు. అమ్మ నాన్నలు, తాతయ్య, తమ్ముడు అందరితో మనం చాలా హ్యాపీగా గడుపుతాం. సరేనా? అలాగేనండి. మీ సంతోషమే నా సంతోషం. మీ కోరిక నెరవేర్చగలిగే శక్తి నాకు ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. అలాగే సీత, ఈ ఫోటోని ఈసారి లామినేషన్ చేయిస్తాను, పగలకుండా ఉంటుంది. నాకు తెలుసండి, నేను లేకపోతే మీరు ఉండలేరు. దేవుడు మీతో కలిసి బ్రతికే అదృష్టం నాకివ్వలేదు. నా దురదృష్టానికి మిమ్మల్ని బలి చేయలేను. నేను లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలి. నా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు, కానివ్వను. మీ స్వార్థం కోసం, మా ఆస్తులు మింగడం కోసం మా బాలుని పిచ్చి విధవం చేసి ఆడిస్తున్నారు. మా కుటుంబాన్ని ముక్కలు చేసి ఈ ఇంటిని ఆక్రమించుకున్నారు. ఏ సరిపోలేదా? మీకు బీపీ బాగా పెరిగిపోతుంది. ఇలా కోపంతో ఊగిపోతే పోయే ప్రమాదం ఉంది. తాతయ్య, తాతయ్య వదిలేయండి. చూడమా ఎలా మాట్లాడు. వద్దు తాతయ్య. నిండుగా ఉన్న చెరువులోకి ఇలాంటి కప్పలు, పాములు వచ్చి చేరుతాయి. ఈ రోజు మనం పడే బాధ ఎలా ఉంటుందో ఏదో ఒక రోజు ఆయనకు కూడా అనుభవంలోకి వస్తుంది.